నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సిట్టింగ్ జడ్జితో టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ కేసు విచారించాలంటూ డిమాండ్. అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వం అవినీతితో కేంద్రం నిధులు సద్వినియోగం కావడం లేదంటూ విమర్శలు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలపై సీఎం కేసీఆర్ సమీక్ష, తక్షణమే నష్టపరిహారాలపై నివేదిక రూపొందించాలని సీఎస్కు ఆదేశం. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి హరీష్ రావు, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రుణాలు అందిస్తున్నామని వెల్లడి. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతోందన్న నిర్మలా సీతారామన్, పలు దేశాలు ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నాయంటూ ఆవేదన. వార్తల్లోని వివరాలు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ను గద్దెదింపే వరకు తమ పోరాటం సాగుతుందని అన్నారు. బీజేపీ శ్రేణులను భయపెట్టేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారంటూ విమర్శించారు. బీజేపీ శ్రేణులను జైల్లో పెడితే భయపడేవారు కాదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్లు కూడా లీక్ అవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ తీరుతో లక్షలాది ఉద్యోగుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని అన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ ఇంతవరకు ఒక్కసారి కూడా స్పందించలేదని అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న సీఎం కేసీఆర్కు ఒక్క నిమిషం కూడా పాలించే అర్హత లేదని అన్నారు. లీకేజీ కుట్రలో ఉన్న వారిని కాపాడేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. లీకేజీ వ్యవహారంలో వాస్తవాలు వెలుగు చూసేందుకు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణలోనే బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధమవుతూ ఉంటే ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ముచ్చటగా మూడోసారి తిరిగి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. उसको सत्ता पर रहने का अधिकार नहीं। 9 साल में हजारों लाखों शिक्षकों की नियुक्ति नहीं की। टीएसपीएससी के घोटाले पर मुख्यमंत्री ने अब तक एक शब्द नहीं बोला है। केसीआर किसको बचाना चाहते हो आप में अगर हिम्मत है तो सिटिंग जज की जांच रखो, दूध का दूध पानी का पानी हो जाएगा। मित्रों, ये बीआरएस ध्यान बटाने के लिए तेलंगाना राष्ट्र समिति से भारत राष्ट्र समिति बना, क्योंकि वो ध्यान बटाना चाहते हैं। भैया केसीआर, तेलंगाना में ही आपका काम तमाम होने वाला है, भारत की कहां बात करते हैं। इन्होंने प्रधानमंत्री बनने का स्वप्न देखा है, इधर उधर घूमते हैं कि भाई प्रधानमंत्री का बात करेंगे तो मुख्यमंत्री तो बन ही जाओगे। अरे तेलंगाना की जनता सब समझती है प्रधानमंत्री की कुर्सी खाली नहीं है। 24 में फिर से पूर्ण बहुमत के साथ नरेंद्र मोदी प्रधानमंत्री बनने जा रहे। केसीआर नरेंद्र मोदी। రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో నిర్వహిస్తామంటూ ప్రకటించారు. తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోరాట పటిమతోనే హైదరాబాద్ విలీనం సాకారమైందని అన్నారు. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందన్న అమిత్ షా, తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన మతపర రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ప్రకటించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. హైదరాబాద్ బీజాపూర్ హైవే నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చిన భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన అలసత్వంతో 5 ఏళ్లు ఆలస్యమైందని అన్నారు. గతంలో గ్రాంట్లుగా 30,000 కోట్లు వస్తూ ఉండగా తాము అధికారంలోకి వచ్చిన తరువాత 1,20,000 కోట్ల రూపాయలు అందిస్తున్నామని అన్నారు. కేంద్రం నుంచి లక్షల కోట్ల మేర నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కారణంగా అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. तेलंगाना सरकार तेलंगाना के लोगों के लिए चलेगी, ओवैसी के लिए नहीं चलेगी। मित्रों, 2 बेडरूम हॉल किचन की स्कीम में भी माइनॉरिटी का रिजर्वेशन किया, संविधान विरोधी
मुस्लिम रिजर्वेशन शिक्षा में किया और कई सारी बातें की। मैं यहां कहकर जाता हूं, भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। मित्रों, बीआरएस का चुनाव चिन्ह क्या है भाई, बताओ तो जरा, क्या है? कार है, कार। ये कार का स्टीयरिंग किसके पास है? किसके पास है? किसके पास है? अब स्टीयरिंग मजलिस के पास है। ఇక అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయనకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, ఇతర సీనియర్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం నోవాటెల్ చేరుకున్న అమిత్ షా పార్టీ సీనియర్ నేతలతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టత, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దాదాపు అరగంట సమావేశం నిర్వహించారు. తర్వాత చేవెళ్లలో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప్ సభకు హాజరయ్యారు. బీజేపీ పాలనతోనే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి సాధ్యమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. చేవెళ్లలో నిర్వహించిన విజయ్ సంకల్ప్ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని అన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధికి నిరోధకుడిగా మారారంటూ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం, అందరికీ ఇళ్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు నియామక పత్రాలు అందిస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందిస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇంధన నిర్మాణం చేపడతాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, నియామక ప్రక్రియ ప్రారంభిస్తాం, ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం. అందుకే తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి. ఈ రాక్షస రాజ్యాన్ని, ఈ కుటుంబ రాజ్యాన్ని, ఈ నియంత ప్రభుత్వాన్ని కూకటి వేలతో పగిలించి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం మా అమిత్ షా గారి నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పి కలిసికట్టుగా వస్తున్న మమ్మల్ని ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించాల్సిందిగా తెలంగాణ సమాజానికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి. రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పంట నష్టంపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలంతో పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా వేయాలని సూచించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నివేదికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భారత్లోని ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో ఉన్నతమైనదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. హర్యానాలో ధన్నా భగత్ జయంతి కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా సాంప్రదాయ తలపాగా అందించి స్వాగతం పలికారు. అనంతరం సభను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతీయ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పయనిస్తోందని అన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతోనే దేశ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. ఏకకాలంలో దేశంలోని 11 కోట్ల మంది రైతులకు అవసరమైన సాయం నేరుగా వారికే అందుతోందని అన్నారు. हमारे संत हमारी सांस्कृतिक विरासत को पूरी तरह से रखे हुए हैं और एक बहुत अच्छे मार्गदर्शन का काम कर रहे हैं. कोविड के दौरान मैंने देखा, आंखों से देखा, प्रभावित हुआ. हमारे संतों का योगदान बहुत जबरदस्त था. నువ్వు బాడీగార్డ్వా ఏంటి? మరి నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు. నువ్వు డాక్టర్వా ఏంటి? మరి మా ప్రాణాలు కాపాడుతున్నావు. నువ్వు టీచర్వా ఏంటి? నీ వల్లే మేము స్కూల్కి రాగలిగాం.
నువ్వు కేవలం మరుగుదొడ్డివి కాదు, మా పేదవారి పాలిట గౌరవ నిలయానివి. जिस शौचालय की बात करने में कभी झिझक होती, वो शौचालय आज देश की सोच का अहम हिस्सा हो गया. స్వచ్ఛ భారత్ ఆచరణతో రండి నవభారతం నిర్మిద్దాం. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 50 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా దివ్యాంగులకు ₹1,00,000 విలువైన ట్రై స్కూటీలను అందిస్తోందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులకు ప్రతి నెల ₹3,000 పెన్షన్గా అందిస్తున్నామని అన్నారు. స్వయం ఉపాధి కోసం ₹1,00,000 రుణాలు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారికి ₹1,00,000, కళ్యాణ లక్ష్మి కింద మరో ₹1,00,000 అందిస్తున్నామని మంత్రి వివరించారు. హోండా స్కూటీలు మనం ఇచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు రోజు మీ దినచర్యల్లో భాగంగా ఆ చేతితో నడిపే సైకిళ్లు నడపలేక, ఆ సైకిళ్లు తొక్కలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దృష్ట్యా ఇలా ఒక్కొక్క బండి ₹1,04,000. ఈ ₹1,04,000 బండి ఒక పైసా అప్పు లేదు, మళ్ళా కట్టేది లేదు. ఉచితంగా ఈ బండిని మీరు మీ జీవితంలో మీరు కూడా అందరితో పాటు సుఖమయమైనటువంటి జీవితం గడపాలి, మీ కష్టాలు దూరం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 50 స్కూటీలను అందజేయడం జరుగుతూ ఉంది. గతంలో పోయిన నెల 21 మందికి స్కూటీలు ఇచ్చాం. పోయిన నెల 21 మందికి ఇచ్చాం. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రఘునందన్ ఆరోపించిన సర్వే నెంబర్ 60లో తమ కుటుంబానికి 3 ఎకరాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. 39 ఏళ్లుగా ప్రజల మధ్య ఉన్నా తన గురించి అందరికీ తెలుసని అన్నారు. ఆర్డీఎస్ కాలువలు పరివాహక ప్రాంతాల్లో తనకు గాని తన కుటుంబానికి గాని ఎలాంటి భూములు లేవని అన్నారు. రఘునందన్ వస్తే తాను స్వయంగా తన భూములను సర్వే చేయిస్తానని అన్నారు. తప్పులే తేలిందని తెలిస్తే క్షమాపణ చెప్పాలంటూ నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తన వ్యవసాయ భూమిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు లేవని అన్నారు. తనతో పాటు తన కుటుంబానికి 90 ఎకరాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. రఘునందన్ స్వయంగా వస్తే తన భూముల్ని చూపేందుకు సిద్ధమంటూ మంత్రి ప్రకటించారు. ఒక గుంట కూడా ఎస్ఎస్పీలో మేము లేవనేది అందరికీ తెలుసు. మీరు దురుద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయకపోతే, మీ వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉంటే, మీకు ఆ నిజాయితీ ఉంటే, ఇది సర్వే చేయించి మేము అందులో లేము, ఒక్క గుంటలో కూడా లేము అని తేలితే మీరు ఏం చేస్తారు? నేను రాజీనామా అనేది చాలా పెద్ద మాట. మీకు కనీసం సమాచారం నాకు తప్పుండి నేను తప్పుగా మాట్లాడినా నేను చేసిన వ్యాఖ్యల్ని విరమించుకుంటున్నా అని చెప్పండి సార్. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రంగా తప్పుపట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని ఆ పార్టీ వీడిన సీనియర్ నేతలే చెబుతున్నారని అన్నారు. వీరుడెవరు కన్నీళ్లు పెట్టుకోరని, బరిలో పోరాటాలు మాత్రమే చేస్తారని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ తమదే అని అన్నారు. ఓటుకు నోటు కేసు లాంటి ఆరోపణలు తనపై ఏ ఒక్కరూ చేయలేదని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు తాను చేస్తూ ఉంటే ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి కూడా రేవంత్ రెడ్డి హుందాగా నడుచుకోలేకపోతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిది రోజుకో మాట పూటకో బాట అంటూ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ వచ్చే 100వ సంచిక ఈ నెల 30వ తేదీన ప్రసారమవుతుంది. 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో విభిన్న రంగాల్లోని వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వర్తమాన విషయాలు, వెలుగులోనికి రాని పలువురు విశిష్ట వ్యక్తులు, నూతన ఆవిష్కరణకర్తలు, ప్రజా సమస్యలు, యువతీ యువకుల ప్రతిభా పాఠవాల గురించి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో ప్రతిభావంతులకు అత్యంత ప్రాధాన్యత ఉందని 2021 ఆగస్టు 29వ తేదీన నిర్వహించిన మన్ కీ బాత్లో ప్రధాని ఉద్ఘాటించారు. हमें हुनर को सम्मान देना होगा। हुनरमंद होने के लिए मेहनत करनी होगी। हुनरमंद होने का गर्व होना चाहिए। जब हम कुछ न कुछ नया करें, कुछ इनोवेट करें, कुछ ऐसा सृजित करें जिससे समाज का हित हो, लोगों का जीवन आसान बने, तब हमारी विश्वकर्मा पूजा सार्थक होगी। आज दुनिया में स्किल्ड लोगों के लिए अवसरों की कमी नहीं है। प्रगति के कितने सारे रास्ते आज स्किल्स से तैयार हो रहे हैं।
రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వాణిజ్య రంగంలో కీలకమైన ఇరు దేశాలు యుద్ధం వైపు పయనించడం ద్వారా పలు దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ముడి చమురు, ఇతర వాణిజ్య ఆహార నిల్వలు ఉన్నప్పటికీ ఆంక్షల కారణంగా రష్యా ఇతర దేశాలతో వాణిజ్యం కొనసాగించలేకపోతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇదే సమయంలో యుక్రెయిన్ దగ్గర మెడిసిన్, ఆయిల్ నిల్వలు ఉన్నా విక్రయించుకోలేని పరిస్థితుల్లో ఉందని అన్నారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోందని అన్నారు. And some military equipments and so on, and somewhat in pharmaceutical as well. And Russia, which gives fuel, which gives fertilizer, which also gives grains, which gives natural gas. So every one of these items in the global market came under severe stress. Sanctions happened. You cannot buy or sell from Russia happened. Ukraine was in no position to send its grown grains outside, and therefore the global grain market gets affected. So it may be a war happening in Europe, but it had global repercussions. The fuel price goes up. Many countries are living in food insecurity situation. And when they live in food insecurity situation, the global market for grains becomes stressed out. And its repercussions, I don't need to say it. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసానిచ్చారు. జనగామ మండలంలో నిన్న కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 21,500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి గతంలో ప్రకటించినట్లుగానే ఎకరాకు 10,000 రూపాయల మేర పరిహారం అందిస్తామని అన్నారు. కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందిస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. 90 ఎకరాలు దెబ్బతిన్నది. రఘునాథ్పల్లి 2,060 ఎకరాలు రఘునాథ్పల్లి. వేరే పెద్ద నష్టం జరగలేదు. వరి ఎక్కువ నష్టపోయింది. వరి 20,320 ఎకరాలు. మామిడి తోటలు 1,232 ఎకరాలు. చిన్న చిన్నగా కూరగాయలు వేసినవి కూడా ఒక 6 ఎకరాలు 10 ఎకరాలు దాకా దెబ్బతిన్నాయి. మన ముఖ్యమంత్రి గారు మన అదే తిరిగి మైబాద్కు వరంగల్ జిల్లాకు కూడా రావడం జరిగింది. గతంలో నష్టపరిహారం ఘోరమైన పరిస్థితి ఉండేది. ఇప్పుడు 2,000 మినిమం ఉండేది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆదేశాలు ఇచ్చినాయి. వేరే రాష్ట్రాలు ఎంత ఇచ్చినా కూడా 2,000, 3,000 ఇవ్వాలని. అయితే రైతులు దెబ్బతిన్న పొలానికి కానీ వేరే పంటలు కానీ దెబ్బతిన్నకి ఎకరాన 10,000 దేశంలో ఏ రాష్ట్రం ఇస్తలేదు. ఒక తెలంగాణలో కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి ఎకరాన 10,000 నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అవసరమైన అన్ని రకాల సాయం అందిస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావా వసంతతో కలిపి పరిశీలించారు. ఈ పర్యటనలోనే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఫోన్ చేసి దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అకాల వర్షాలతో మామిడి, నువ్వులు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. జిల్లాలో 34,000 ఎకరాల్లో మామిడి పంట సాగు చేస్తే 31,000 ఎకరాల్లో 80% పంట నష్టం జరిగిందని అన్నారు. రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం వచ్చేలా చూస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. 31,000 ఎకరాలలో డ్యామేజ్ దాదాపు 80% అయినట్టుగా మరి హార్టికల్చర్ అధికారులు గవర్నమెంట్కు రిపోర్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు జామ కావచ్చు, అదేవిధంగా నువ్వు కావచ్చు, ఇతర పంటలు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. వాస్తవంగా మామిడికి సంబంధించి చూసినట్టయితే రేపో మాపో చేతికి వచ్చేటువంటి సమయానికి, అంటే దాదాపుగా సైజ్ అదంతా కూడా వచ్చి రేపో మాపో పికింగ్ చేసే సమయానికి మరి ఈ యొక్క గాలి దుమారం రావడం వల్ల, వడగళ్ళ వాన రావడం వల్ల చాలా పెద్ద మొత్తంలో రైతులు నష్టపోయింది. తప్పకుండా ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు కూడా వివిధ ప్రాంతాలను సందర్శించి
వారికి సంబంధించినటువంటి ఒక ధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ ఏదైతే నమోదు చేసినటువంటి రికార్డ్ చేసినటువంటి డ్యామేజ్ ఉందో తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. నువ్వు ముంతవు కాదు, కానీ నువ్వు మా డబ్బులు ఆదా చేశావు. నీ కారణంగానే 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స లభించింది. నువ్వు కేవలం ఆయుష్మాన్ కార్డువే కాదు, మా నిరుపేదలకు జీవన కవచానివి. आयुष्मान भारत गरीब के जीवन को बचाने में अहम भूमिका निभा रहा है। 130 करोड़ लोगों के सामूहिक संकल्प और सामर्थ्य का भी प्रतीक है। సర్వే సంతు నిరామయ అనే లక్ష్యంతో రండి నవభారతాన్ని నిర్మిద్దాం. మాతా శిశు సంరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా నవజాత శిశువులు, బాలింతలు, గర్భిణులకు నిమిషాల వ్యవధిలో అవసరమైన మేర వైద్య సాయం అందుతూ ఉండడంతో మాతా శిశు మరణాల రేటు తగ్గుతోంది. ఇదే సమయంలో ఆరోగ్య పరిరక్షణ, గర్భిణిగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తూ ఉండడంతో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. వనపర్తి జిల్లా నర్సింగాయపల్లిలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అందుతున్న వైద్య సేవలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు తక్షణ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా 2022 ఫిబ్రవరిలో ప్రభుత్వం వనపర్తి జిల్లా నర్సింగాయపల్లిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 100 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో చిన్నారులు, నవజాత శిశువులు, బాలింతలు, గర్భిణీలకు అవసరమైన అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ ప్రతిరోజు దాదాపు 70 నుంచి 80 మంది దాకా చిన్నారులు చికిత్స పొందుతుండగా 15 నుంచి 20 మంది దాకా ఇన్పేషెంట్ సేవలు పొందుతున్నారు. ఇదే సమయంలో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో ఇటు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో జన్మించిన వారు, బయట జన్మించిన వారు కూడా సేవలు పొందుతున్నారని పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రమోహన్ చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలకి, శిశు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి, 1 మంత్లో బేబీస్కి, నెక్స్ట్ చిన్నపిల్లలకి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇది మన గత సంవత్సరము ఏప్రిల్ 24కు ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అందించిన సేవలను చూసుకుంటే కనుక ఎస్ఎన్సియులో అంటే 1 మంత్లో బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సేవలు చూసుకుంటే కనుక ఇన్బార్న్ బేబీస్ అంటే ఇక్కడ పుట్టిన ఆసుపత్రిలో పుట్టిన బేబీస్ దాదాపు 1558 మందికి సేవలు అందించడం జరిగింది. అట్లనే అవుట్బార్న్ బేబీస్ అంటే బయట నుంచి డెలివరీ అయ్యి ఇక్కడికి రిఫర్ చేసిన బేబీస్ ఎవరైతే ఉంటారో 1 మంత్లో బేబీస్ 82 మెంబర్స్ అంటే దాదాపు 82 మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. టోటల్ మనం 1640 మంది అది గత నెల వరకు సేవలు అందించడం జరిగింది. అప్పుడే జన్మించిన శిశువులకు వచ్చే రోగాలకు ఇక్కడి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. శిశువు ఆరోగ్యంగా కోలుకునేలా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా క్రమం తప్పకుండా అవసరమైన మేర ఇక్కడి వైద్యులు సహకరిస్తున్నారు. ఆసుపత్రి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 1640 మంది నవజాత శిశువులకు వైద్య సేవలు అందించినట్టు తెలిపారు. మన స్టేట్లో మిగతా మెడికల్ కాలేజ్లో కంపేర్ చేసుకుంటే మన ముందంజలో ఉన్నాం. ఈ రకంగా ప్రైమరీ సిజేరియన్ సెక్షన్ రేట్ తగ్గింది. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ కూడా మేము ఇస్తున్నాము. ఇక్కడ ట్యూబెక్టమీలు చేస్తున్నాము, అబార్షన్ సర్వీసెస్ ఇస్తున్నాము, తర్వాత టిఫా స్కానింగ్స్ అవుతున్నాయి. గర్భిణులు ఏ రకంగా కూడా వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ, మెడిసిన్స్ కానీ ఎలాంటి విషయంలో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్స్ అంటారు, ఒక రూపాయి కూడా వాళ్ళ జేబుల్లో ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కటి మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మేము సప్లై చేస్తున్నాము. ఇంకా ఇది కాకుండా గైనిక్ సర్వీసెస్ కూడా పెరుగుతున్నాయి మా దగ్గర. గైనిక్ ఓపీ చూస్తున్నాము, క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాము. క్యాన్సర్ ఉన్న కేసెస్ కూడా గుర్తుపట్టుకొని వాటిని హైదరాబాద్కి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ మేము రెఫర్ చేస్తున్నాము. ఇంకా సర్వీసెస్ అనేవి 24th మన దగ్గర ఆరోగ్య మహిళా సేవలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఆ రకంగా మేము ఇంకా మా సర్వీసెస్ పెరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇది కాకుండా ట్యూబెక్టమీ సేవ కాకుండా మేము స్పేసింగ్ కోసమని అంతరా ఇంజెక్షన్స్ కానీ, కాపర్టీ ఇన్సర్షన్స్ కానీ చేస్తున్నాము. దీనివల్ల ప్రజలకు కుటుంబ నియంత్రణ సేవలు కూడా అందుబాటులో వస్తున్నాయి. ఈ రకంగా అన్ని రకాలుగా మేము మా సర్వీసెస్ అనేవి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. గర్భిణీల విషయంలోనూ ఇక్కడి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తీసుకోవాల్సిన ఆహారం, వ్యాయామం, రోజువారీ జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన మేర స్కానింగ్లు నిర్వహించి మందులు ఉచితంగా అందిస్తున్నారు. వైద్యుల కృషితో అధిక శాతం సాధారణ ప్రసవాలు ఇక్కడ నమోదవుతున్నాయి. సాధారణ కాన్పుల విషయంలో ఈ ఆసుపత్రి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 50% దాకా ఉన్న సిజేరియన్ సెక్షన్ కాన్పులను 35% తగ్గించినట్టు వైద్యులు తెలిపారు. నేను రెగ్యులర్గా ఇదే హాస్పిటల్కి వస్తున్నా.
బ్లడ్ తక్కువ ఉందని ఐరన్ ఇంజెక్షన్స్ పెడుతున్నారు. ఈరోజు స్కానింగ్ కూడా తీసిరు. ట్రీట్మెంట్ అయితే బాగానే చేస్తున్నారు. పాపకు పసిరికలు 5 రోజులైంది. సోమవారం రోజు వచ్చినాము. ఇక్కడ పాపకి పసిరికలు అయినవని తెలిసి సార్ చెప్తే ఇక్కడనే పెట్టినాం, గ్లాసులో పెట్టినాం. మాకైతే ఇక్కడ మంచిగా అనిపించింది. మంచిగా ట్రీట్మెంట్ కూడా చూస్తున్నారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై గర్భిణీలు, బాలింతలు, వారి బంధువులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు క్రమం తప్పకుండా అవసరమైన అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ తమ ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నారంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఖలిస్తానీ వేర్పాటువాదు నేత అమృత్పాల్ సింగ్ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 18 నుంచి పరారీలో ఉన్న అతన్ని మోగా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు పంజాబ్ ఐజీ సుఖ్చైన్ గిల్ సింగ్ తెలిపారు. అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించనున్నట్లు ఆయన తెలిపారు. మోగా జిల్లాలోని రోడే గ్రామంలో నిన్న రాత్రి ఓ గురుద్వారాలో అమృత్పాల్ ప్రసంగించినట్లు గుర్తించిన పోలీసులు ఇంటెలిజెన్స్ ఇతర విభాగాలతో కలిసి పక్కా ఆపరేషన్ రూపొందించి అరెస్టు చేశారు. అమృత్పాల్పై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్తో వివిధ కేసులు నమోదయ్యాయి. మరోవైపు అమృత్పాల్ అరెస్టుతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, అకాల్ తఖ్త్తో పాటు అమృత్పాల్ సింగ్ స్వగ్రామం జల్లపూర్ ఖేడాలో అదనపు బలగాలను మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని పోలీసు కమిషనర్లు, ఎస్ఎస్పీలు జాగ్రత్తగా పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. जो लॉ है अपने पेज पे ड्यू प्रोसेस के साथ लॉ काम करेगा. इसमें स्पेशल ऑपरेशनल इनपुट्स हमारे पास थे, जिसमें पंजाब पुलिस और पंजाब पुलिस के जो इंटेलिजेंस विंग है उनके पास थे कि अमृतपाल सिंह रोडे विलेज में प्रेजेंट है. सुबह एक ऑपरेशन चला के जिसमें पूरे विलेज को प्रॉपर तरीके से पूरे संयम के साथ, पेशेंस के साथ कॉर्डन करके, और उसके बाद क्योंकि स्पेसिफिक इंफॉर्मेशन थी कि अमृतपाल सिंह गुरुद्वारा साहब के अंदर है, गुरुद्वारा साहब की जो मर्यादा है वो सबसे सुप्रीम है, तो उसको मेंटेन करते हुए एक मैसेज उसके पास चला गया, कन्वे हो गया, उसको पता चल गया कि अब वो सारी तरफ से गिर चुका है और उसके पास एस्केप करने का कोई रूट नहीं है. तो इसमें पंजाब पुलिस का जो अमृतसर रूरल पुलिस है और इंटेलिजेंस के जो हमारे ऑफिसर्स हैं उनके कोऑर्डिनेशन से सुबह उसको रोडे विलेज से गिरफ्तार किया गया है. गिरफ्तार करने के बाद एनएसए का, जैसे मैंने बताया, वारंट एग्जीक्यूट किया गया है. उसमें गिरफ्तार करके उसको डिब्रूगढ़ असम के लिए एज पर प्रोसीजर, एज पर लॉ जो है रवाना कर दिया गया है. మహిళలకు తగిన ప్రోత్సాహం అందిస్తే శక్తివంతులుగా తయారవుతారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని అన్నారు. బాలికల సంరక్షణ, బంగారు భవిష్యత్తే లక్ష్యంగా బేటీ బచావో, బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ వంటి పథకాలకు రూపకల్పన చేశారని అన్నారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని తాళ్లగడ్డలో ఏర్పాటు చేసిన హెల్దీ బేబీ షోలో మంత్రి పాల్గొన్నారు. చిన్నారులతో సరదాగా గడిపిన కిషన్ రెడ్డి వారి తల్లులతో ముచ్చటించారు. తల్లిపాలు శిశువుకెంతో ఆరోగ్యమని వారికి వివరించారు. ఆడపిల్లల పట్ల వివక్ష ఉండకూడదన్న ఆయన వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మంచి చదువు చెప్పించాలని అన్నారు. పిల్లలు ఉంటారో వాళ్ళందరితో ఒక హెల్తీ బేబీ షో పేరుతో తల్లిదండ్రుల్లో, కుటుంబాలలో, సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలి. నేటి ఆరోగ్యవంతమైనటువంటి భారత పౌరులే నేటి భావి భారత పౌరులు. నేడు మరి పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటే రేపు భారతదేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ వయసులోనే ఇటు తల్లిదండ్రులకు, పిల్లలకు అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, ఆరోగ్యంగా మరి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందించే విధంగా, మంచి పౌష్టికారము, విటమిన్స్ ఉండేటువంటి ఆహారం అందించే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహించాలనేటువంటి వారి తపన. దాంతోపాటు ఈరోజు తల్లి పాలు ఇచ్చే విధంగా మాతృమూర్తులను ప్రోత్సహించాలి. అదేవిధంగా ఆడపిల్లలను ఎక్కడ కూడా వివక్షత చూడకూడదు. ఆడపిల్లలే మన ఇంటికి లక్ష్మి, మన దేశానికి లక్ష్మి, మన భారత మాతలు వాళ్ళు. కాబట్టి ఆడపిల్లలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలి. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్లో అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిట్టింగ్ జడ్జితో టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ కేసు విచారించాలంటూ డిమాండ్.
అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వం అవినీతితో కేంద్రం నిధులు సద్వినియోగం కావడం లేదంటూ విమర్శలు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలపై సీఎం కేసీఆర్ సమీక్ష, తక్షణమే నష్టపరిహారాలపై నివేదిక రూపొందించాలని సీఎస్కు ఆదేశం. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి హరీష్ రావు, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రుణాలు అందిస్తున్నామని వెల్లడి. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతోందన్న నిర్మలా సీతారామన్, పలు దేశాలు ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నాయంటూ ఆవేదన.